చుట్టూ నీరు మధ్యలో ఊరు ద్వీపం లాంటి గ్రామం అది. వానకాలం వచ్చిందంటే ఆ ఊరి ప్రజలకు కష్టాలు మొదలైనట్లే. ఎటు పోవాలన్నా ఏరు దాటాల్సిందే, నదిలో పుట్టి ప్రయాణం చేయాల్సిందే. పరిమితికి మించి ప్రయాణం చేస్తుండడం ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితి గుర్రంగడ్డ దీవి ప్రజలది. జోగులాంబ గద్వాల జిల్లా గుర్రంగడ్డ చుట్టూ నీళ్లు మధ్యలో ఊరున్న గ్రామం ఇది. తెలంగాణలోని కృష్ణా నదిపై ఉన్న ఏకైక ద్వీపం. మొత్తం 2400 ఎకరాల్లో వ్యాపించి ఉంది. దాదాపు 900 జనాభా ఉంటుంది. సుమారు 1500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఇక్కడి జనం జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి చుట్టూ కృష్ణా నది పారుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే బ్యాక్ వాటర్ ఈ గ్రామం వరకు ఉంటాయి. ఈ నీళ్లు గ్రామం చుట్టూ 6 నెలల పాటు ఉంటాయి. గ్రామం దాటి పోవాలంటే జనాలు మరబోటులో ప్రమాదపు టంచున ప్రయాణం చేయాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో అయితే ఆశలు వదులుకోవాల్సిందే. గతంలో నదిలో పుట్టిలో ప్రయాణం చేసి పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. గర్భిణీలు పురిటి నొప్పులతో పడే బాధలు నదిని దాటే తీరు తలుచుకుంటేనే వణుకు పుడుతుందని అంటున్నారు గ్రామస్తులు. పాఠశాలకు ఉపాధ్యాయులు రావాలన్నా, అంగన్వాడీ వైద్య సిబ్బంది ఎవరు ఈ గ్రామానికి చేరాలన్నా కష్టాలు ఎదుర్కోవాల్సిందే. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే గ్రామ ప్రజలు తమకు కావలసిన మందులు, ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవాలన్నా, పండిన ధాన్యం విక్రయించాలన్నా పుట్టిలే దిక్కు. ఈ గ్రామం వారితో పెళ్లి సంబంధాలు చేసేందుకు ఇతర గ్రామాల జనం జంకుతున్నారు. నది మధ్యలో జీవనం సాగించడం, వెళ్లి రావాలంటే పుట్టిల్లో ప్రయాణించడం శ్రేయస్కరం కాదని ఇష్టపడడం లేదు. దీంతో ఎంతో మంది యువకులు పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలారని ఆవేదన చెందుతున్నారు. కొందరైతే విధి లేక తమ పిల్లలను పెబ్బేరు, గద్వాల తదితర ప్రాంతాల్లో అద్దె గదుల్లో బంధువుల ఇళ్లలో ఉంచి చదివించుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక బ్రిడ్జి చేస్తాను కలగనుకున్నాం. బ్రిడ్జి అయితే గుర్రంగడ్డకు కూడా వస్తాను కూడా మాట ఇచ్చినాడు ఆయన. గుర్రంగడ్డ బ్రిడ్జి పూర్తి చేద్దాం, గుర్రంగడ్డకు కూడా ఓపెన్ చేయగానే వస్తాడు సీఎం. అట్లా చేసుకొని దాటుతాడు, అంతవరకు దాటాడని నేను బ్రిడ్జి అయిపోకూడదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందనే కోరుతున్నాం. వీళ్ళ ప్రభుత్వంలో అవుతుంది. మాకు సీఎం మా రేవంత్ రెడ్డి వచ్చినాడు మహబూబ్నగర్ జిల్లా, మాకు అవుతుందని ఆశలతోనే ఎదురు చూస్తున్నాం. గుర్రంగడ్డ దివి ప్రజల కోసం నిర్మించి తలపెట్టిన వంతెన నిర్మాణం పుష్కర కాలంగా ముందుకు సాగడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేతలు తాము గెలిస్తే వంతెన నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వడం, తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. 2018లో గద్వాల పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ గుర్రంగడ్డ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 9,09,00,000 అంచనాతో గ్రామానికి తూర్పు వైపు పెబ్బేరు దారిలో సర్వే నిర్వహించి టెండర్లు పిలిచారు. కృష్ణానదిపై 34 స్తంభాలతో 600 మీటర్ల పొడవున వంతెన నిర్మించేందుకు నిర్ణయించారు. పనులు దక్కించుకున్న హైదరాబాద్ కంపెనీ ప్రతినిధులు 2019లో పనులు ప్రారంభించారు. జూన్ చివరి వారంలో నదికి వరదలు రావడంతో పనులు పునాదులు దశలోనే నిలిచిపోయాయి. తిరిగి 2020లో పనులు చేపట్టాలనుకున్నా కరోనా కారణంగా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం 34 పిల్లర్లకు గాను 22 మాత్రమే ఏర్పాటు చేశారు. అంచనా వ్యయం కూడా 12,37,00,000కు పెరిగింది. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగానే వంతెన పనులు సాగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ కృష్ణానదికి వరదలు రావడంతో పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక డిసెంబర్ దాకా ఆగాల్సిందే. సౌకర్యం మీద వాళ్ళు వచ్చి అన్ని చూసుకొని పోతారు. అదొకటి మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. గతంలో తాము నదిలో నీళ్లు తగ్గినప్పుడు సొంత ఖర్చులతో రహదారి ఏర్పాటు చేసుకునే వాళ్ళమని, తిరిగి వరదలు వచ్చినప్పుడు ఆ రోడ్డు కొట్టుకుపోయేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి ఊరు దాటాలంటే ఏరు దాటాల్సిందే. పాలకులు ఎంతను మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఒట్టేరున్నప్పుడు సంబంధాలు మాట్లాడుకున్నా పిల్లలు రావాలని ఏరుంది, మీ ఏరుకి మేము పిల్లలు ఏమవ్వంటారు. మళ్ళీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా వద్దా, చదువుకోవాలన్నా ఇబ్బంది, కాలేజీ పిల్లలకు పోవాలన్నా ఇబ్బంది, ఏంటి పోయినా ప్రతి ఇబ్బంది. మేము ఇప్పుడు కారం తిన్నా మేము ఒక రోజు పోతాము, 15 రోజుల వరకు 20 రోజుల వరకు సామాన్ తెచ్చుకుంటాం. 2 నెలల వరకు ఉంటే మేము ఏమి తినాలా, నీళ్లు ఖచ్చితంగా బ్రిడ్జ్ అయితే కావాలి. ఈ గ్రామంలో వ్యవసాయ పనులకు ఇతర ప్రాంతాల నుంచి మరబోటులో వచ్చేందుకు కూలీలు జంకుతున్నారు. ఎక్కువ కూలీ డబ్బులు, పెట్టుబడి ఖర్చులు తలకు మించిన భారమైనా పండించిన ధాన్యం సైతం అమ్ముకునేందుకు అనేక కష్టాలు తప్పడం లేదని గ్రామ ప్రజలు మదనపడుతున్నారు. మాకి
ఈ నదిలో దాటిపోవాలి. ఇప్పుడు ఇంతమంది జనం నదిలో దాటిపోవాలి. మా సమస్య ఏంటంటే మాకు రహదారి ఎటు చూసినా నీళ్ళే ఉండే కాబట్టి ఈ బోటు తప్ప వేరే మార్గం లేదు. మాకు ఎప్పుడు ఎవరు చూస్తైనా కానీ దీనిలోనే ఉంటాం కాబట్టి గర్భశ్రీలకి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి ఇక్కడికి చేతులెత్తి మా ఊరు తరఫున మొక్కుతున్నా సార్, మా ఊరిని ఒకసారి చూసుకోండి సార్. కనీసం ఈ డిసెంబర్ నాటికైనా బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలు పెడితే జూన్లో వర్షాలు వచ్చే వరకు పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు.